దేశవ్యాప్తంగా ఇప్పుడు ఒకటే చర్చ ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ముడి చమురు ధరలు తగ్గినా పెట్రోల్, డీజిల్ ధరలు ఎందుకు తగ్గడం లేదు? ప్రపంచ మార్కెట్లో ముడిచర ధరలు ఇప్పుడు భారీగా తగ్గాయి. హోర్మోజ్ జలసంధి మళ్లీ తెరుచుకుంది. బ్రెంట్ క్రూడ్ ధర యుద్ధం సమయంలో ఉన్నటువంటి స్థాయి నుంచి గణనీయంగా ఇప్పుడు పడిపోయింది. అయితే మన పెట్రోల్ బంకులో మాత్రం ధర ఎందుకు తగ్గడం లేదు? ప్రపంచంలో ఆయిల్ చౌకతే భారతీయుడి జేబు ఎందుకు ఖాళీ అవుతుంది? కేంద్ర ప్రభుత్వం చెబుతున్నటువంటి లెక్కలు నిజమేనా, లేక ప్రజలకు తెలియని మరో ఆర్థిక గణితం ఉందా? ఈరోజు పూర్తి విశ్లేషణలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పెట్రోల్ ధరల వెనుక ఉన్న అసలు కథను ఈ వీడియోలో చూద్దాం. వీడియోని చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడానికి ప్రయత్నించండి. పశ్చిమాసియాలో నెలకొన్నటువంటి ఉద్రిక్తతల సమయంలో ఇరాన్, ఇజ్రాయెల్ ఘర్షణల కారణంగా హోర్మోజ్ జలసంధి మూసివేయబడుతుంది అనేటువంటి భయంతో ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు ఒక్కసారిగా పైకిల్లాయి. అప్పుడు భారత్లో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. కారణం ఏంటంటే భారత్ దిగుమతి చేసుకునే ముడి చమురు ఖరీదు పెరిగిందని కేంద్రం అప్పట్లో తెలియజేసింది. అది చాలామందికి స్పష్టంగా అర్థమైంది. ఇప్పుడు ఉద్రిక్తతలు తగ్గాయి. హోర్మోజ్ మళ్లీ తెరుచుకుంది. ప్రపంచ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు కూడా బాగా తగ్గిపోయాయి. యుద్ధం గరిష్ట స్థాయిలో ఉన్నప్పుడు ఒక బ్యారెల్కు $110 పైగా చేరినటువంటి క్రూడ్ ఆయిల్ ధర ఇప్పుడు $80 అక్కడి నుంచి $70 పరిధికి చేరింది. అంటే యుద్ధం ముందు ఉన్న స్థాయికి దాదాపు తిరిగి వచ్చింది. ఇక్కడే ప్రజలు ఒక ప్రశ్న కేంద్రాన్ని అడుగుతున్నారు. చమురు ధరలు తగ్గితే పెట్రోల్ ధరలు ఎందుకు తగ్గడం లేదు అని. దీనికి సమాధానంగా కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్, ముడి చమురు ధరలు మరికొన్ని వారాలు తక్కువ స్థాయిలో కొనసాగితే ఇంధన ధరల తగ్గింపును పరిశీలిస్తాం అని చెప్పడం మాత్రమే జరిగింది. కానీ తగ్గిస్తామని మాత్రం చెప్పలేదు. అండర్లైన్ ద వర్డ్, ఇంధన ధరల తగ్గింపును పరిశీలిస్తాం అంటే పరిశీలిస్తామని మాత్రమే చెప్పారు, తగ్గిస్తామని మాత్రం చెప్పలేదు. ప్రభుత్వం ఒక పోలిక చెప్తుంది. భారత్లో పెట్రోల్ ధరలు పెరిగినా ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, పాకిస్తాన్, నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్లో ఇంకా ఎక్కువగా పెరిగాయని చెప్పుకొస్తుంది. అంటే మన దగ్గర పెరుగుదల తక్కువే అని కేంద్ర ప్రభుత్వం వాదిస్తుంది. కానీ ఆర్థిక నిపుణులు ఒక ప్రశ్న అడుగుతున్నారు. ప్రతి దేశపు పన్నులు, దిగుమతి ఖర్చులు, కరెన్సీ విలువ, ప్రభుత్వ విధానాలు వేరువేరుగా ఉంటాయి. అలాంటి సమయంలో ఒక దేశాన్ని మరొక దేశంతో నేరుగా పోల్చడం ఎంతవరకు సబబు అంది ఇప్పుడు జనం అడుగుతున్న ప్రశ్న. ప్రభుత్వం మరొక కారణాన్ని కూడా చెప్తుంది. ఇప్పుడు అమ్ముతున్న పెట్రోల్ ఈరోజు కొనుగోలు చేసిన పెట్రోల్ కాదు, చమురు నిష్పత్తులు కాదు. కొన్ని వారాల క్రితం ఎక్కువ ధరలకు కొనుగోలు చేసినటువంటి ముడి చమురుతో తయారైనటువంటి ఇంధనం. దిగుమతి, రవాణా, రిఫైనింగ్, పంపిణీ ఇవన్నీ పూర్తయ్యే వరకు 2 నుంచి 3 నెలల సమయం పడుతుంది. అందుకే ప్రపంచ మార్కెట్లో ధర తగ్గినా పంపు వద్ద వెంటనే తగ్గదని చెప్పుకొస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఇక్కడే ప్రజలు మరొక ప్రశ్న వేస్తున్నారు. సరే, ధరలు పెరిగినప్పుడు వెంటనే పెంచారు, అప్పుడు ధరలు తగ్గినప్పుడు కూడా అదే వేగంతో తగ్గించాల్సిన అవసరం ఉంది కదా? గతంలో ప్రపంచ మార్కెట్లో ముడి చమురు ధరలు చాలా తక్కువగా ఉన్న రోజుల్లో కూడా ప్రజలకు ఆ లాభం పూర్తిగా అందిందా అనేదే ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది. 2014లో ముడి చమురు ధరలు $100 పైగానే ఉండేవి. అప్పుడు పెట్రోల్ ధర ప్రస్తుతం ఉన్న స్థాయిలో లేదు. ఇప్పుడు ముడి చమురు ధర చాలా తక్కువగా ఉన్నా పెట్రోల్ ధర మాత్రం చాలా ఎక్కువగా ఉంది. ఎందుకు అనేటువంటి ప్రశ్న స్పష్టమైన సమాధానం కావాలని చాలామంది కోరుతున్నారు. భారత్లో పెట్రోల్ ధరలో ముడి చమురు ఖర్చుతో పాటు ఎక్సైజ్ డ్యూటీ, వ్యాట్, డీలర్ కమిషన్, రిఫైనింగ్ ఖర్చులు ఇలా అనేక అంశాలు కలిసి తుది ధర నిర్ణయించబడుతుంది. అందుకే ప్రపంచ మార్కెట్లో ధరలు తగ్గినా పన్నులు మారకపోతే పంపు వద్ద ధరలో పెద్ద మార్పు కనిపించకపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మరొక చర్చ ఏంటంటే భారత్ రష్యా నుంచి తగ్గింపు ధరలకు చమురు కొనుగోలు చేసింది. అయితే ఆ తగ్గింపు వల్ల వచ్చిన లాభం ప్రజలకు ఎంత వరకు చేరింది?
చమురు సంస్థలకే పరిమితమైంది అనే అంశం కూడా ఇప్పుడు తరచూ చర్చకొస్తుంది. ప్రపంచ మార్కెట్లో ధరలు పెరిగితే మన ధరలు పెరుగుతాయి. అయితే తగ్గినప్పుడు అదే స్థాయిలో తగ్గుతున్నాయా అనేవి స్పష్టమైన కారణాలు. కానీ ప్రభుత్వం చెబుతున్న లెక్కల ప్రకారం ప్రజలకు సంతృప్తికరంగా అనిపిస్తున్నాయా అనేది ఇప్పుడు అతి సుదీర్ఘమైనటువంటి చర్చగా ఉంది. మొత్తానికి ఇంధన ధరలు అనేవి కేవలం ప్రపంచ మార్కెట్ మీద మాత్రమే ఆధారపడవు. పన్నులు, దిగుమతి విధానం, ప్రభుత్వ నిర్ణయాలు, చమురు సంస్థల ధరల నిర్ణయం ఇవన్నీ కలిసి తుది ధరను నిర్ణయిస్తాయి. అయితే ముడి చమురు ధరలు తగ్గుతున్నటువంటి సమయంలో ఆ లాభం ఎంతవరకు వినియోగదారుడికి చేరుతుంది అనేటువంటి ప్రశ్న మాత్రం ఇప్పటికీ కొనసాగుతుంది. అసలు ఈ అంశంపై మీ అభిప్రాయం ఏంటి? ప్రపంచ మార్కెట్లో ధరలు తగ్గితే భారత్లో కూడా వెంటనే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాల్సిన అవసరం లేదా? లేక ప్రభుత్వానికి ఉన్న ఆర్థిక అవసరాల దృష్ట్యా ప్రస్తుత విధానాన్ని కొనసాగించడం సరైందేనా? మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు షేర్ చేయండి. ఇలాంటి విశ్లేషణాత్మక వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.